గత కొన్ని రోజులుగా పరస్పర ఆరోపణలతో ఏయూ రాజకీయ రణరంగంగా మారింది. పోటాపోటీ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏయూలో ఆర్ఎస్ఎస్ మత వైషమ్యాలపై సీఎం చర్యలను తీసుకోవాలని, ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ వద్ద వామపక్ష పార్టీలు ధర్నా నిర్వహిస్తున్నాయి. వామపక్షాల ధర్నాపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి తరుణ్ జ్యోతి అందిస్తారు. ఏయూ ఆర్ఎస్ఎస్ మత వైషమ్యాలపై సీఎం చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అదేవిధంగా ప్రశాంత వాతావరణం ఉండాలని కోరుకుంటూ ఈరోజు విశాఖ జిల్లాలోనైతే కలెక్టరేట్ వద్ద వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం అయితే జరుగుతుంది. మరి గత కొన్ని రోజులుగాన ఏయూకు సంబంధించి ఇదంతా కూడా ఈ ధర్నా కూడా ఈ యొక్క పరస్పర విభేదాలు చాలా తలెత్తుతున్న నేపథ్యం మనకి కనిపిస్తుంది. మరి దానికి సంబంధించి మనతో పాటు ఉన్నారు వామపక్ష పార్టీ వాళ్ళు, తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఈ ధర్నా చేపట్టడానికి గల కారణం ఏంటండి? ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి గల కారణం మీ పేరు చెప్పండి. నా పేరు రెహమాన్ అండి, సిపిఐ జిల్లా కార్యదర్శి. ఏయూలో గత 10 రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఒక గ్రౌండ్ని ఆక్యుపై చేసుకొని దాని మీద వాళ్ళ డ్రెస్ కోడ్తో వాళ్ళ తాలూకు కర్రస్వాములని అవి అనేది చేయడం అనేది జరిగింది. అంటే మతాన్ని ఆంధ్ర యూనివర్సిటీలో తీసుకెళ్లే పద్ధతుల్లోని వాళ్ళు చేస్తున్న దానికి ఇప్పుడు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఇతర స్టూడెంట్ ఫెడరేషన్లు ఏవైతే ఉన్నాయో వీసీకి అనేది అర్జీ పెట్టారు. వాళ్ళందరినీ వెంటనే పైకి పంపించాలండి. వాళ్ళు కూడా ఆ యొక్క యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు 40 నుంచి 50 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఆ డ్రెస్ కోడ్తో విన్యాసాలు చేస్తూ ఉంటే దాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళు ప్రతిఘటించి వీళ్ళ మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసిన తర్వాత కూడా వీసీ దాని మీద మరి ఎటువంటి చర్య అనేది ఇంతవరకు కూడా తీసుకోలేదు. తర్వాత ఏబీవీ వాళ్ళు ఎంటర్ అయ్యి ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ తాలూకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం, ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ అనేది పెద్ద పేరు ప్రఖ్యాతలు ఉన్న ఏయూ, ఇతర దేశాల నుంచి వచ్చి కూడా ఇక్కడ విద్య అనేది అభ్యసిస్తున్నారు. మరి అటువంటి ప్రశాంతంగా ఉన్నదాన్ని మతం రంగు, రాజకీయ రంగు పులిగే పద్ధతుల్లోని ఈరోజు ఆర్ఎస్ఎస్ గుండాలు అనేది వ్యవహరిస్తున్నారు. దానికి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న ఎవరైతే మాధవ్ ఉన్నారో, మాధవ్ కూడా అంటే వామపక్షాలు ఉనికి కోల్పోతున్నారు కాబట్టి వీళ్ళు రెచ్చగొడుతున్నారు అనేది ఒక సంకేతాన్ని ప్రజల్లో పంపించడానికి ప్రయత్నం అనేది చేశాడు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మరి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అన్ని విశ్వవిద్యాలయాల్లో కూడా దీన్ని ప్రేరేపించాలనేది కూడా ఆర్ఎస్ఎస్ గుండాలు అనేది ఈ పద్ధతిలో ముందుకు పోయారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఉన్న ఫోల్స్ ఏవైతే ఉన్నాయి, ప్రజా సంఘాల ఫోల్స్ ఉన్నాయి, అక్కడ ఆ ఫోల్స్ను కూడా కమిషనర్ ఉంటుండగా, ఏసీపీ ఉంటుండగా, పోలీసు యంత్రాంగం ఉంటుండగా కూడా పగలగొట్టారు. వాళ్ళ మీద ఇమీడియట్లీ చర్య తీసుకొని కేసు కట్టాలని ఈరోజు వామపక్షాలుగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఓకే సార్ చెప్పండి, మరి ఇది ప్రభుత్వంకి స్పందించారా? ప్రభుత్వం స్పందించకపోతే ఇంకా ఎన్ని రోజులు ఈ యొక్క ధర్నాలు అనేవి చేపట్టడం జరుగుతుందంటారు? భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది అమలవుతూ ఉంది, కానీ ఆ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైంది ఆర్ఎస్ఎస్కి ఏమాత్రం కూడా యూనివర్సిటీలో జోక్యం చేసుకునే అవకాశం లేదు. ప్రశాంతంగా ఉండే ఆంధ్ర యూనివర్సిటీని ఈరోజు వాళ్ళు పెద్ద ఎత్తున హింసను ప్రేరేపించే కార్యకలాపాలు చేపట్టారు. ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీలో అనేక సమస్యలు పేరుకుపోయినాయి. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ఈనాడున్న కూటమి ప్రభుత్వాలు ఏవైతే పరిపాలన చేస్తాయో ఆ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, అక్కడ ఉన్న విద్యార్థులకి, అధ్యాపకులకి ఉన్న సమస్యలు తీర్చకుండా పెద్ద ఎత్తున కాలయాపన చేస్తూ ఉంది. ఆ ప్రైవేటీకరణ పెద్ద ఎత్తున వేగవంతం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు, అధ్యాపక సంఘాలు వాళ్ళు ఆందోళన చేస్తూ ఉంటే ఆందోళన ద్వారా ఆ డిమాండ్ను పరీక్షించడానికి బదులు మతపరమైన నుండి సమస్యలను ముందుకు తీసుకొచ్చి మత విద్వేషాలను రెచ్చగొట్టి ఇలా విద్యార్థుల సమస్యల్ని, అధ్యాపకుల సమస్యల్ని, యూనివర్సిటీ సమస్యల్ని పక్కదారి పడించడానికి కుట్రపూరితంగా ఇలా కూటమి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ బీజేపీలు రంగంలోకి దిగాయి. ఆ ఆర్ఎస్ఎస్ బీజేపీకి దన్నుగా ఉన్నటువంటి ఏబీపీ సంస్థను ప్రవేశపెట్టి ఇలా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా తాను చేసినటువంటి ఇలా ఆర్ఎస్ఎస్ బీజేపీలు చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలని అడ్డుకోకుండా, వాటిని నియంత్రించకుండా, నిరోధించకుండా ఈరోజు ఏదైతే దాడికి గురయ్యారో, విద్యార్థులుగా ఉండి దాడికి గురైతే ఆ విద్యార్థుల మీద అసభ్యంగా ప్రవర్తించిన ఏబీపీ ఆర్ఎస్ఎస్ గోండాల మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళ మీద అసభ్యంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇలా విద్యాలయంలో మరి ప్రశాంత వాతావరణం నెలకొల్పాల్సిన పరిస్థితిలో దానికి విరుద్ధంగా ప్రభుత్వమే అక్కడ ఉన్నటువంటి ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసి పూర్తిగా ప్రైవేటీకరించి తీసుకోవడం ఒక ఎత్తు అయితే, గీతం యూనివర్సిటీని పెద్ద ఎత్తున అక్కడ విశాఖలో ప్రేరేపించి ఆంధ్ర యూనివర్సిటీని దెబ్బతీసి గీతం యూనివర్సిటీకి పేరు ప్రతిష్ట సంపాదించాలని కుట్రలో భాగం కూడా ఇది జరుగుతుందని మేము భావించాల్సి వస్తుంది. ఇప్పటికైనా సరే మన ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కనుక ఆంధ్ర యూనివర్సిటీని పరిరక్షించే చర్యలు చేపట్టకపోతే ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రజావిద్యంగా మారుద్ది.
ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, మహిళలు అందరూ చదువుకునే అవకాశాన్ని ఇలా యూనివర్సిటీ ద్వారా చదువుకోవడం జరిగింది. విద్యావంతులు కావడం జరిగింది. సమాజంలో అనేక రకాలైనటువంటి కార్యకలాపాల్లో ఆంధ్ర నుంచి వచ్చినటువంటి విద్యార్థులు పాల్గొంటున్నారు. దానికి విరుద్ధంగా ఇలా ఆంధ్ర నుంచి పూర్తిగా దెబ్బతీయాలనేటువంటి ఒక కుట్రపూరిత ఆలోచనతోనే ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ఎస్ఎస్ ప్రధానంగా పూనుకొని అక్కడ ఆర్ఎస్ఎస్ శాఖల పేరుతోటి పక్కదారి ప్రజలు చూస్తుంది. ఇది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే ఎవరైతే ఈ వ్యతిరేక కార్యకలాపాలు పాల్గొన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయని చెప్పి డిమాండ్ చేస్తాం. నా పేరు వెంకటేశ్వర్లు, సిపిఐఎం డెమోక్రసీ ఏరియా కమిటీ కార్యదర్శి. ఏది ఏమైనా ఇది ఇక్కడ చూస్తున్న పరిస్థితి అండి. వీళ్ళు గవర్నమెంట్ నుంచి ఏం కోరుకుంటున్నారు అంటే ఆర్ఎస్ఎస్ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలి అని కోరుకుంటున్నారు. అంతేకాకుండా ఈ ఆర్ఎస్ఎస్ అని ఏబీవీపీ వాళ్ళందరినీ ఏయు అనేది ఒక విద్యతో నిండినటువంటి పెద్ద కాలేజు, పేరున్న కాలేజు. మరి ఆ కాలేజీకి సంబంధించి విద్యార్థులందరూ కూడా మతం పేరిట అలాగే రాజకీయం పేరిట దుండుగులుగా మారుతున్నారని చెప్తున్నారు. ఇవన్నీ మాని ప్రభుత్వం ఈ ఆర్ఎస్ఎస్ ఏబీవీపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో తరుణ్ జ్యోతి, ప్రైమ్ 9 న్యూస్, విశాఖపట్నం.